హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ వచ్చేసి హెల్దీగా చక్కగా మంచి దోశలు అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. అయితే నేను ఇందులోకి రైస్ కానీ ఏమీ వేయకుండానే ఈ విధంగా దోశలు అయితే హెల్దీగా చేస్తున్నాను. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. అయితే నేను ఈ కప్పుతో ఒక అరకప్పు దాకా రాగులు అయితే తీసుకుంటున్నాను. రాగులు తీసుకొని నీళ్లు వేసి నానబెట్టేసుకోవాలి, కడిగేసుకొని. ఇదే కప్పుతో అరకప్పు దాకా పెసరపప్పు తీసుకుంటున్నాను. పెసరపప్పు తీసుకొని అరకప్పు దాకా మినప్పప్పు, ఒక పావు స్పూన్ మెంతులు తీసుకొని కడిగేసుకొని నీళ్లు వేసి నానబెట్టేసుకోవాలి. 2 స్పూన్ల దాకా అటుకులు అయితే వేసుకోవాలి. ఇవన్నీ నీళ్లు వేసుకొని నానబెట్టేసుకోవాలి, కడిగేసుకొని. కనీసం 6 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. 6 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇవి ఒకసారి మళ్ళీ కడిగేసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నాము. ఇప్పుడు పెసరపప్పు, ఈ అటుకులు ఇవి 2 కలిపేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇవి మెత్తగా మెదిగిన తర్వాత ఇవి త్వరగా మెదిగిపోతాయి, కానీ రాగులు మెదగవు. కాబట్టి నేను మళ్ళీ ఒక చిన్న మిక్సీ జార్లోకి వేస్తున్నానండి. పెద్ద జార్లోకి అయితే మెదగవనేసి మళ్ళీ తీసి చిన్న మిక్సీ జార్లోకి అయితే వేస్తున్నాను. ఇప్పుడు మెత్తగా మెదిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పెసరపప్పులోకి ఈ రాగి పిండి కూడా వేసుకొని కలిపేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలి, మొత్తం కలిసిపోయేలాగా. రాగులు విడిగా నానబెట్టుకున్నామంటే మెత్తగా మెదుపుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని ఒక 6 గంటల పాటు పెట్టేసుకోవాలి. 6 గంటల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. నైట్ నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా మార్నింగ్ అయితే చూపిస్తున్నానండి. చూశారు కదా ఎంత బాగా పులిసిందో పిండి కూడా. ఇవి కాస్త పులుపుగా ఉంటాయి ఈ దోశలు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, హెల్దీగా కూడా ఉంటాయండి. నేను ఇందులోకి రైస్ కూడా వేయట్లేదు కాబట్టి చాలా బాగుంటాయి. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం దోశ ప్యాన్ పెట్టేసుకొని బాగా వేడయిన తర్వాత వేసుకోవాలి. దోశ ప్యాన్కి ఆయిల్ వేసుకోవాలి అడుగున. తర్వాత దోశ వేసుకోవాలి, మందంగా వేసుకోవాలి, పల్చగా కాకుండా ఈ విధంగా మందంగా వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. చక్కగా వస్తాయి దోశలు కూడా. అటు ఇటు 2 పక్కల కాల్చుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వస్తాయో దోశలు. చాలా మంచిదండి దోశలు, ట్రై చేసి చూడండి. మామూలు దోశ కన్నా ఈ దోశలు అయితే ట్రై చేసి చూడండి, బాగుంటాయి. కాస్త పులుపుగా ఉంటాయి, కాకపోతే పిండి అనేది బాగా పులిసింది కాబట్టి బాగా ఉంటాయండి దోశలు. ఇప్పుడు అటు ఇటు కాల్చుకుంటా వేసుకున్నామంటే మంచి దోశలు బాగుంటాయి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.